ఏపీ ఎన్నికల్లో తమ్ముడికి బహిరంగంగా మద్దతు పలికారు అన్నయ్య. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సొంత డబ్బుతో ప్రజాసేవ చేసే నాయకుడిని గెలిపించడం ఎంతో అవసరమన్నారు చిరంజీవి. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పవన్ లాంటి నిస్వార్థ నాయకుడు చట్టసభల్లో ఉండడం చాలా ముఖ్యమన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ పిఠాపురం ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ కు చాలా మంది సినీ ప్రముఖులు కానీ ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా నేరుగా వెళ్లి పిఠాపురానికి వెళ్లి కానీ తమదైన శైలిలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా రోజులుగా ఆయన సపోర్ట్ చేస్తారు, పిఠాపురం ఆయన ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తల నుంచి, మరోపక్క ఇలాగే ఒక వీడియో రూపంలో ఆయన జనసేనానికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియోని వదిలే అవకాశం ఉందన్నారు. అయితే తాజాగా తొలిసారి నేరుగా ఆయన పవన్ కి సపోర్ట్ చేస్తూ ఆయన పవన్ ని గెలిపించాలని కోరుతూ కూడా మెగాస్టార్ ఒక ప్రత్యేకమైన వీడియోను ఆయన విడుదల చేయడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ యొక్క ఆయన ఎంత మంచిగా ఉంటారు, సినిమాల్లోకి ఆయన బలవంతంగా వచ్చినప్పటికీ కూడా ఎంతో ఇష్టపడి రాజకీయాల్లోకి ఆయన వచ్చారు. అలాగే అధికారం లేకపోయినా సరే తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో చాలా మంది అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి నాయకుడు చట్టసభల్లో ఉంటే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుంది, ఆయన ఆశయ సాధనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అని చెప్పేసి తొలిసారి ఆయన నేరుగా ఒక వీడియో రూపంలో ఆయన తమ్ముడిని సపోర్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆయన పవన్ చిరంజీవి ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరం అయిన తర్వాత ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి అందరితో మంచిగా అందరి వాడుగా ఉంటూ వస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన సినిమా వేడుకలో పవన్ కి నీ సపోర్ట్ ఎంతవరకు అంటే కనుక అతను నా తమ్ముడు, అతనితో కాకపోతే ఇంకెవరికి నేను సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా నా సపోర్ట్ అతనికి ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో ఒక వివరణ అయితే ఇచ్చుకున్నారు. తాజాగా ఎన్నికలు సమర్పిస్తున్న వేళ ఇప్పుడు తన అవసరం తన తమ్ముడికి ఉందని గుర్తించి ఒక వీడియో రూపంలో ఆయన ఈ రకమైన ఒక ప్రత్యేక సందేశాన్ని ఆయన అభిమానించాలని పవన్ గెలిపించాలంటూ కూడా ఆయన ఇష్టపడుతూ మెగాస్టార్ వీడియోలు చేసిన వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా జనసేన ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కి ఇప్పుడు ఒక అన్నంత బలం అన్నయ్య చిరంజీవి ఇచ్చిన ఈ వీడియో అనేది అంత బలంగా నిలుస్తుంది అని చెప్పేసి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.